పోలీసుల నిర్లక్ష్యం కారణంగా కస్టడీ నుంచి కీలక నిందితుడు పరారయ్యాడు. గంజాయి అక్రమ రవాణాలో ఆరితేరిన కేరళకు చెందిన మహమ్మద్ సోహైల్ విజయవాడ పటమట పోలీసులు అదుపు నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచి అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ నెల 9న తెల్లవారుజామున విజయవాడ శివారు నిడమానూరులో ఈగల బృందం లారీని తనిఖీ చేయగా అందులో 140 కిలోల గంజాయి దొరికింది. లారీ డ్రైవర్లను విచారించగా తమిళనాడులోని కోయంబత్తూరుకు తరలిస్తున్నది తెలియదు. దీంతో ఈగల బృందం లారీని ఇద్దరు డ్రైవర్లను పట్టుకుని విచారణ నిమిత్తం పటమట పోలీసులకు అప్పగించింది. ఈ నిందితులు ఇచ్చిన సమాచారంతో గంజాయి రవాణా కీలక సూత్రధారులైన కేరళకు చెందిన మహమ్మద్ సోహైల్, ఒడిశాకు చెందిన అరూప్ సింగ్, రాజేష్ కుమార్ సింగ్ను కూడా ఈగల అధికారులు విశాఖపట్నంలో పట్టుకుని పటమట పోలీసులకు అప్పగించారు. అయితే వీళ్లలో కింగ్ పిన్ అయిన సోహైల్ ఈ నెల 11 తెల్లవారుజామున 3:45 పటమట పోలీసులు కళ్ళు కప్పి వాళ్ళ కస్టడీని తప్పించుకున్నాడు. సోహైల్ని కోర్టులో ప్రవేశపెట్టకముందే పరారవడంతో పోలీసులు కంగుతున్నారు. విషయం బయటకు పోకుండా దాచారు. ఈ ఉదంతం మీద సిపి రాజశేఖర్ బాబు పటమట పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రత్యేక టీములు రంగంలోకి దింపి గాలిస్తున్నారు. సోహైల్ సొంతూరు కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా చేరకూర గ్రామం. ఓ పోలీసు బృందాన్ని అక్కడికి పంపించారు. సోహైల్ ఢిల్లీలో పాత కార్లు కొని అమ్ముతుంటాడు. వాటిలో కొన్ని గంజాయి రవాణాకు వినియోగిస్తుంటాడు. ఒరిస్సాలో గంజాయి పండించే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళతో నేరుగా మాట్లాడుకుని సరుక్కొని తమిళనాడు, కేరళకు పంపిస్తుంటాడు. ప్రధాన నిందితుడు పారిపోవడంతో మిగిలిన ఇద్దరిని పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ వార్తలో నేను ఇంగ్లీష్ టైటిల్ ఇది కనుక జగన్ టైంలో జరిగి ఉంటే అన్నటువంటి పాయింట్ హైలైట్ చేసి, ఎందుకంటే పొరపాటున ఇది కనుక జగన్ టైంలో జరుగుంటే గంజాయి బ్యాచి జగనోళ్లే, గంజాయి అమ్మిచ్చే జగనే, అందుకని కింగ్ పిన్ని పట్టుకున్నట్టు జనాలకు చూపించి పారిపోయేలా చేశారు. ఇదంతా అది సైకో జగను, గంజాయి జగను, ఏం మత్తు జగన్ ఎన్ని మాట్లాడారు డ్రగ్స్ జగన్ అని. ఇప్పుడు జరిగితే పోలీసుల వైఫల్యం కిందకు వచ్చింది. అదే సందర్భంలో 1 కాదు 2 కాదు 140 కిలోల గంజాయికి సంబంధించినటువంటి ఉదంతం.